హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటి దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటంటే మన ఫ్యామిలీ సేఫ్టీ, మన ఫైనాన్షియల్ నీడ్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక ప్లాన్ అనేది ఉండాలి. నెక్స్ట్ అనేది మన సేవింగ్స్, మన ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఎలా ఉండాలనేది మొత్తం ప్లాన్ చేసుకోవాలి. దీన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకంటే మనకి ఏదైనా మనీ అవసరం అయినప్పుడు ఇమీడియట్గా మనం లోన్స్ కోసం కానీ లేదన్నా అప్పుల కోసం గురించి కానీ చూడకుండా మన దగ్గర ఉన్న డబ్బులను బట్టి మనం చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మనకి ఫ్రీడమ్ అనేది ఇస్తుంది అనమాట. మనం ఏదైనా జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకున్నా కానీ ఏదైనా ఫైనాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ చూడాలన్నా కానీ మనకి ఫ్రీడమ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎన్ని టైప్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ ఇది వచ్చేసరికి టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకంటే మన ఫ్యామిలీ సేఫ్టీ గురించి కానీ మనకి ఎప్పుడు ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో చెప్పలేము అనమాట. మన హెల్త్ కండిషన్స్ ఎలా ఉంటాయో చెప్పలేము. సో అందుకని ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనకి ఏదైనా జరిగినా కానీ మన ఫ్యామిలీకి అనేది కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది. సో దాని గురించి మనం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. కొన్ని కంపెనీస్ ఇన్సూరెన్స్ అని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన సేఫ్టీ అనేది బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్డి ఆర్ లిక్విడ్ ఫండ్స్ ఆర్ సేవింగ్స్ అకౌంట్. దీంట్లో ఏం చేస్తామంటే మన ఎక్స్పెన్సెస్, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, రెంట్ కానీ ఈఎంఐస్ కానీ కరెంట్ బిల్స్ కానీ, ఈ మంత్లీ ఎక్స్పెన్సెస్ అని 6 months ఎక్స్పెన్సెస్ అనేది మన ఎఫ్డీలో కానీ లిక్విడ్ ఫండ్స్లో కానీ లేకపోతే సేవింగ్స్ అకౌంట్స్లో కానీ మన బ్యాంక్ అకౌంట్స్లో కానీ ఉంచుకుంటే ఏంటంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ కేసులో ఉంచినప్పుడు మనం ఆ అమౌంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఉంది కదా, స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ మంది జాబులు పోతాయేమో అని ఇలా కంగారు పడ్డారు. సో ఇలాంటి కండిషన్స్లో కంగారు పడకుండా మనం ఆ 6 months ఎక్స్పెన్సెస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఆ 6 months అనేది స్టెబిలైజ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పీపీఎఫ్ ఏంటంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఇదేంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఫండ్. దీనికి 15 years లాక్-ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. దీనికి ట్యాక్స్ సేవింగ్స్ కూడా ఉంటుంది. దీనికి ఎలా అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వర్క్ అవుతుందంటే, సపోజ్ ఇప్పుడు మనం 1000 rupees ఇన్వెస్ట్ చేసాం. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి దీని ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి అరౌండ్ 8.5 to 9 ఈ రేంజ్లో ఉంటుంది అనమాట. సో 8.9 ఉన్నప్పుడు మనకి 1 yearకి వచ్చేసరికి 90 rupees వస్తుంది, 1090. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఆ 1090 అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. సో ఆ 1090కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఇలా కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది దాంట్లో వర్క్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే హ్యూజ్ అమౌంట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్. ఇవి ఏమిటంటే స్టాక్స్ రిలేటెడ్. సో ఇదేంటంటే ఫండ్ మేనేజర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఇవి ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్ కానీ లాంగ్ టర్మ్ గోల్స్ కానీ ఇది బాగా బెనిఫిట్ అవుతుంది. దీంట్లో గుడ్ రిటర్న్స్ అనేవి వస్తుంటాయి. అరౌండ్ యావరేజ్గా 12% to 15% అనేది రిటర్న్స్ అనేది ఉంటుంది. వీటిలో కూడా మనకి ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మనం ఆ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్, ఐటీసీ ఇన్వెస్ట్మెంట్ కింద మనం చూపించవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనకి ట్యాక్స్ అనేది బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సుకన్య సమృద్ధి యోజన. ఇదేమిటంటే మనకి ఏదైనా ఆడపిల్ల ఉన్నప్పుడు వాళ్ళకి చదువుల కోసం, ఫ్యూచర్లో చదువుల కోసం కానీ లేకపోతే బెనిఫిట్ మ్యారేజ్ కోసం కానీ బెనిఫిట్ అవ్వడం కోసం మనం ఏంటంటే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. దీని ఇంట్రెస్ట్ అమౌంట్ పర్సంటేజ్ వచ్చేసరికి 9% ఇంట్రెస్ట్ కింద గవర్నమెంట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇది గవర్నమెంట్ ఫండ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్ అంటే మన దగ్గర బాగా ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు, మనం ఏదైనా సిటీలో ఉన్నప్పుడు బాగా రెంట్ హౌస్లో ఉంటే రెంట్ పే చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆ అమౌంట్ యూజ్ చేసేసి మనము ఒక హౌస్ అనేది కొనటం వల్ల ఏంటంటే మనకు ఆ రెంట్ అమౌంట్ అనేది మిగిలిపోతుంది. సో దాన్ని మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీ దగ్గర అంత అమౌంట్ లేనప్పుడు లోన్ తీసుకోవడం ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఆ లోన్ మీద ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో లోన్ తీసుకొని రియల్ ఎస్టేట్ అంటే కొంచెం రిస్క్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్. ఎవ్రీ హౌస్లో ఏంటంటే గోల్డ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో 3 to 5% వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా డైవర్సిఫికేషన్ మనం ఫైనాన్షియల్స్ అనేది డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఒక్కోసారి ఏంటంటే ఈక్విటీస్ బాగా క్రాష్ అయినప్పుడు కానీ మనకు అలాంటి టైంలో గోల్డ్ అనేది కొంచెం బెనిఫిట్ అవుతూ ఉంటుంది. లాస్ట్ వచ్చేసరికి ఫైనల్లీ స్టాక్స్ అనమాట. ఇవేంటంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కోసం ఉపయోగపడుతుంటాయి. మీరు మంచి గుడ్ స్టాక్స్, లాంగ్ టర్మ్ స్టాక్స్ తీసుకున్నప్పుడు అవి ఏంటంటే హ్యూజ్ వెల్త్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయి అనమాట.
మీరు జస్ట్ ఒక 10 to 15 స్టాక్స్ తీసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయడం, ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి హ్యూజ్ అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది మనకి మన నెక్స్ట్ తరం వాళ్ళకి అలా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మన ఫైనాన్షియల్ గోల్స్ అనేది ఒక్కొక్క నీడ్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. మనం స్టాక్స్లో ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఏం చేస్తామంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి 6 months ఎక్స్పెన్సెస్ అనేది ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉంటే ఏమిటంటే మనం ఇమీడియట్గా స్టాక్స్ అనేది విత్డ్రా చేసే ఎగ్జిట్ అయ్యే పని లేకుండా ఆ ఫండ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎఫ్డి కానీ సేవింగ్స్ అకౌంట్స్ కానీ ఆ ఫండ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో అది మ్యాండేటరీ. 6 months ఎక్స్పెన్సెస్ అనేది ఉండటం మ్యాండేటరీ. అవి తీసి స్టాక్స్లో పెట్టడం అనేది చాలా రిస్కీ ప్రాసెస్. కొన్నిసార్లు డిఫాల్ట్ అయ్యే కండిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీ దగ్గర మిగిలిన ఎక్స్ట్రా అమౌంట్ని స్టాక్స్లో పెట్టడం బెనిఫిట్ అనమాట. లేదు ఎక్స్ట్రా లోన్ అమౌంట్ తీసుకొని చేయడం వల్ల ఏంటంటే అది చాలా రిస్కీ ప్రాసెస్. కొన్నిసార్లు క్యాపిటల్ లాస్ అవ్వాల్సిన కండిషన్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే మీ దగ్గర మిగిలిన అమౌంట్ అనేది స్టాక్స్లో పెట్టడం వల్ల మీరు దాని గురించి ఆలోచించకుండా చూస్తూ ఉంటారు. దాట్స్ ఇట్ అబౌట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనమాట. ఏదైనా డౌట్లు ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.